రాష్ట్రం మీద మాత్రమే పక్షపాత బుద్ధిని చూపించవద్దని చెప్పడం జరిగింది. రైట్. మల్లేశ్వర్ గారు, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అంటే తెలంగాణ ప్రభుత్వ బృందాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు పెద్ద కొత్త విశేషం అనేది ఏం లేదు. ఎందుకంటే గారు వీళ్ళు ఎన్నిక అంటే ఫార్మల్ గా సీఎం గా అపాయింట్ అయిన తర్వాత ఫార్మల్ గా ప్రధానమంత్రిని కలవడం అనేది ఆనవాయితీ. అయితే అది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొంత 20 రోజుల సమయం తర్వాత 20 రోజుల వరకు కలవడం జరిగింది. అయితే అక్కడ కలిసిన సందర్భము దాన్ని మనం తప్పుపట్టాల్సింది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఆనవాయితీని కలిశారు. వాళ్ళకి ఇక్కడ రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిల గురించి కావచ్చు, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కావచ్చు, జాతీయ హోదా గురించి మాట్లాడడం అనేది జరిగింది. కాకపోతే బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందని మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ స్టాండ్ గతంలో మరి చాలా రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి కూడా అదే కేసీఆర్ గారు ఇక్కడ సీఎం గా ఉన్నప్పుడు అప్పీల్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కూడా చూసారు. అయితే దానికి దివాకర్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే నియమ నిబంధనలు సరిగ్గా పాటించలేకపోవడం వల్లనే రాలేదనే దాని మీద. అయితే అది ప్రొసీజర్ ఎట్లా ఉంటది ఏంటి అనే దాని మీద అది లీగల్ లీగాలిటీ అంతా మన ఇంజనీరింగ్ విభాగం అంతా చూసుకోకుండానైతే చేసిందని అనుకోవడం లేదు. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును నిన్న జాతీయ హోదాకు ప్రపోజ్ పెట్టకపోవడానికి బలమైన కారణం ఏంటంటే దానికి ప్రపంచ స్థాయిలో వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు ఒకవైపు అయితే, ఈ మధ్య కాలంలో అక్టోబర్ నుంచి వచ్చినటువంటి అపవాదు కూడా దాన్ని అంటే చేర్చుకోకుండా ఇప్పుడు అంటే ఒక అపవాదు ఉన్నటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఆడికి ఫెయిల్ అవుతాము అనే పరిస్థితి. అంటే ఇప్పుడు అది అడిగిన ముత్యంలాగా బయటపడుతుందా లేకపోతే దానికి బాధ్యులను చేస్తారు అనేది ఇప్పుడు వాళ్ళు కూడా కేటీఆర్ గారు కూడా సిట్టింగ్ జరిగినట్టు విచారణ చేయమన్నట్టు దీనికి ఆదేశించి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అది ఎవరికి తప్పుడు ఎవరు ఒప్పుడది అనేది అదంతా చూసుకునే బాధ్యత అంతా వేరే చట్టం చూస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం అయితే ఏదైనప్పటికీ కూడా ఈ అప్పీల్ అయితే మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ స్టాండ్ మరి లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తా ఉన్నాయి. మరి 4 నెలలైతే ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా మనము తెలంగాణ పట్ల మేము కూడా చాలా సుముఖంగా ఉన్నాము. మేము తెలంగాణ అంటే మాకు చాలా గౌరవం ఉన్నది అని చెప్పి అంటే మల్లేశ్వర ఒక్క సెకండ్ అంటే మీరు ఆ టాపిక్ తీసేరాబట్టి అంటున్నాను. ఇవాళ ఒక పత్రిక హైలైట్ చేసింది బీఆర్ఎస్ దారటు బీజేపీ చింతకేనా అని. మొన్న ఎమ్మెల్సీ కవిత గారు ఒక కామెంట్ చేశారు హిందుత్వం ఈ కోణంలో. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతున్నాయి అని ఒక ఈ వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అని రాహుల్ గాంధీ నుంచి సోనియా గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు మొత్తుకుంటేనే కదా ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ బి టీము బీఆర్ఎస్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పగలిగారు. సక్సెస్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు సనాతన ధర్మం గురించి నిన్న కవిత మాట్లాడిన దాని మీద కొంత ఇది అవపడతా ఉండదు. ఎందుకంటే ఆ మాటలలో ఏమైందంటే బీజేపీ దగ్గర కావడం కొరకే మాట్లాడిందనే ఒక అంశము అనేది ఒకటి. తర్వాత మనకు హిందూ సమాజాన్ని గౌరవించాలనే దాని మీద కూడా ఒక మాట్లాడింది అనేది ఒక అంశం. అయితే ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతుందా కాదా అనేది ఒక్కతాను ముక్కలే అని చెప్పినటువంటి కాంగ్రెస్ కు కొంత ఆద్యం వచ్చినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది. మొన్న కవిత గారు కామెంట్ చేసిన దగ్గర నుంచి మొన్న సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇవాళ 1-2 పత్రికలు రాశాయి బీఆర్ఎస్ దారెట్టు బీజేపీ చింతకేనా అని. ఎట్లా చూస్తారు ఈ వార్త? వెంకట్ గారు ఒక మాట ఇప్పుడు నాయక్ గారు చెప్పారు ఏంటంటే 84,000 కోట్లకు 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేది 1990 ప్రజానికం చాలా స్పష్టంగా గమనించాలి. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పినాక నేను 1 నిమిషాలు మీ దాంట్లోకి వస్తాను. ఇక్కడ ఏంటంటే అది 84,000 కోట్ల 97,147 కోట్లతో ప్రాజెక్ట్ అనేది పక్కన పెడతాం. ఇది 2018 డిసెంబర్లో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 13,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, 12,000 కోట్ల రూపాయల అప్పులు, 247 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ పోతుంది. అంటే ఓవరాల్ గా ఒక అంచనా ప్రకారం
మినిమం 25,000 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది. 25,000 అంటే చూడండి 25,000 కోట్ల రూపాయలు. సో 5 సంవత్సరాలు అయింది అంటే ఇవి 1,25,000 కోట్లు, అవి సుమారుగా 90,000 కోట్లు వేసుకుంటే 2,25,000 కోట్లకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో 2,20,000 కోట్లల్లో మేము 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నాం. అంత అమాయకంగా ఏమో విమర్శించట్లేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజానికి అమాయకులు కాదు, మొత్తం అర్థమవుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇందాక మన మల్లేష్ అన్న ఏమన్నారంటే ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అంత చూసుకోకుండా కట్టరు అని. అంటే ఇది కాదు, నేను చాలా స్పష్టంగా చెప్తాను మల్లేష్ అన్న, మీకు బీయింగ్ అడ్వకేట్ గా నేషనల్ ఏదైతుందో వాళ్ళ నిబంధనలు పాటించలేదు. వీళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళని అడిగారు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణలు నేషనల్ యూనివర్సిటీ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీలు ఉంటాయి. మంది ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉందంటే స్టేట్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీలు ఉంటాయి. రెండు కూడా నేను ఒక లాయర్ అంటే బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే ఆల్ ఇండియా ప్రకారమే పెట్టిన. అందుకని అన్న కూడా తెలుసు మల్లేష్ అన్న, అందుకనే రెండు కావచ్చు కానీ రెండు బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నడుస్తాయి కానీ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ అట్లా సేమ్ అంతే తప్ప ఆ నిబంధనలు వీళ్ళు పాటించాలి. ఆ స్టెప్ అయిపోయింది, వెరీ క్లియర్ మీకు. ఇక ఇప్పుడు మనం వెళ్ళి డ్రామాలు ఆడి బీజేపీని బదనం చేయడానికి అడగటం వేస్ట్. అది నేను ఇట్లా చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా. దాని మీద ఒకరోజు చర్చ పెట్టినప్పుడు అది ఏది అనేదని ఇంకా డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మీరు అన్నారు హిందూ అంశాన్ని కవిత, అసలు హిందూ అంశం అంటే కవిత ఎప్పుడన్నా హిందువుల గురించి మాట్లాడారా? కవిత గారు ఎప్పుడన్నా హిందువుల గురించి మాట్లాడారు? ఆమెకి ఎప్పుడేది గుర్తొస్తే అది మాట్లాడుతూ ఉంటది. అంట సడన్ గా ఊడిపడ్డట్టుగా. మరి ఎందుకో నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతుంటుంది తప్ప ఎక్కడ కూడా పార్టీ కోసమో లేకపోతే ప్రజల కోసం చేసిన. మీరు దయచేసి గమనించండి, 1990 ప్రజలు ఏ రోజన్నా కవిత ఎక్కడన్నా ప్రజల కోసం సమస్యల ఇష్యూ బేస్డ్ ఫైట్ చేసిందా? అంతకుముందు ఏమైనా ఫైట్ చేసింది? ఎంతసేపటి తెలంగాణ ఉద్యమం కాదండి. వారి కుటుంబం పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు కదా, ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు కదా, యాగాలు చేస్తారు కదా. మహిళలకు ఏం జరిగింది? ఆమె బీయింగ్ ఏ మహిళగా రిజర్వేషన్ పోరాటంలో ఆమె పాత్ర పోయించిందా? మహిళలకు మొన్న టికెట్లు కాదండి. సనాతన ధర్మం గురించి ఒక్క నిమిషం వెంకట్ గారు, లెట్ మీ కంప్లీట్. 6 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, 2 ఎస్టీకి 2 ఎస్టీకి 2 ఇచ్చారా? ఆమె ఏమైనా మంత్రులకు ఏమైనా టికెట్లు ఇచ్చినట్టు వాళ్ళ నాన్న ఒప్పించగలిగారా మహిళల్ని? ఇలా కాంగ్రెస్ బట్టి వచ్చే రావడంతో ఒక బీసీకి ఒక ఎస్టీ సీతక్కకి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ. మీ డిఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందా లేదా? వెంకట్ గారు చాలా అడ్వకేట్, ఒక అంశాన్ని అర్ధగంట మాట్లాడగలిగితే 1 నిమిషంలో నేను కంప్లీట్ చేయగలుగుతా. సో ఇప్పుడు ఆమె హిందువుల గురించి మాట్లాడుతుంది. అసలు హిందువుల గురించి ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా? ఎంతసేపటికి ప్రాంతీయవాదం తప్ప ఎక్కడ కూడా లేదు. వాళ్ళ కుటుంబ పాలన కంప్లీట్ గా ప్రాంతీయవాదం మీద పెట్టి తెలంగాణ తెచ్చి మేమే తెచ్చాను ప్రజలు నమ్మించారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో మనందరం చూసాము. అసలు హిందుత్వంలో డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ అంటే లౌకిక పార్టీది. ఇది మన రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీల వాళ్ళు, దీంట్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే మీరు రియల్ గా చెప్తారు. మీరు ఒక్కసారి అందరూ కూడా 1990 ప్రజానికం గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలైనలకు కానీ, దళితులకు కానీ అందరికి అవకాశం ఉన్న పార్టీ అంటే అది భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. హిందుత్వం అని కాదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ నాట్ స్టాండ్స్ ఫర్ హిందుత్వం, ఎంటైర్ ఇండియన్ పీపుల్. భారతీయతకు ఇది జాతీయతకు అర్థం పడుతుంది. సునీత గారు ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ పవిత్ర బంధం గురించి మొన్న నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొన్న కవిత గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం, కాంగ్రెస్ కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందుత్వ వ్యతిరేక ధోరణి ఉందనడం, ఇలాంటి కామెంట్లు చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది అన్న కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, కవిత గారి మాటలకు అసలు అర్థము పర్థము ఏమి ఉండదండి. ఆమె ఒక అవకాశవాది. నేను 2-3 ఉదాహరణలు మీకు చెప్పగలుగుతాను. తెలంగాణ ఉద్యమం నడిచిన తర్వాత ఏదైతే మేము 17th సెప్టెంబర్ మేము చేయాలని మేము ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆమె ఏం మాట్లాడింది? అసలు తెలంగాణనే బలవంతంగా ఇండియాలో కలిపిండ్రు అని చెప్పి మాట్లాడింది. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. మొన్న లిక్కర్ స్కామ్